పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు పంచాయతీల గురించే తెలుసు, కానీ సినిమా పంచాయతీలు కూడా విడుదల చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నా జీవితంలో ఎప్పుడు ఏది తేలిగ్గా దొరకలేదు. నా ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎప్పుడు మాట్లాడినంతగా ఈ సినిమా కోసం మాట్లాడాను. నా సినిమా కోసం బాధ్యతను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ప్రాంతీయ సినిమాని పాన్ ఇండియా సినిమాని చేయగలం అని నిరూపించిన నిర్మాతకు అండగా నిలబడడం బాధ్యత అనిపించింది. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగి రావనే విషయం తెలిసిన వ్యక్తి నేను అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా విడుదలకి సహకారం అందించిన నిర్మాతలు నవీన్ నిర్నేని, వై రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్లకు కృతజ్ఞతలు చెప్పారు. విజయాలు రికార్డులు ఎప్పుడూ తెరకెక్కించుకోను. ఇది ఏ స్థాయి విజయమో కూడా నాకు తెలియదు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కూడా సినిమాతో భావోద్వేగంగా ఎంతో ప్రభావితం చేశామన్నదే ముఖ్యం. చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్న చూపు చూశారేమో. మొఘల్ చక్రవర్తుల గొప్పతనం గురించి చెప్పారు, కానీ ఔరంగజేబు జిజియా గురించి ఎందుకు చెప్పలేదో ఆశ్చర్యంగా అనిపించింది. ఆ విషయాన్ని స్పృశించడానికి భయపడ్డారేమో. ఔరంగజేబు పాలన వెనక ఉన్న చీకటి కోణాల గురించి మాట్లాడాలనే ఈ సినిమా చేశాం. కోహినూర్ వజ్రం అంటే మన వేద సంపద గురించి ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం. కోహినూర్ పగిలిపోవచ్చు, కానీ విజ్ఞానం అలా కాదు. వేదాలని కోహినూర్లా భద్రపరచలేదు. ఆ సంపదని మనసుల్లోనే పెట్టుకున్నాం. అదే మన దేశ సంస్కృతి గొప్పతనం. ఈ అంశాన్ని చర్చించడంలో హరిహర వీరమ్మలు విజయం సాధించింది. తొలి భాగంలో సాంకేతికపరమైన పొరపాట్లని రెండో భాగంలో సరిదిద్దుకుంటాం. రెండో భాగం సినిమా కూడా ఇప్పటికీ 25% పూర్తయింది. అది త్వరలో రావాలని కోరుకుంటున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని బహిష్కరించాలనే డిమాండ్లపై ఆయన స్పందిస్తూ, నా సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నేను ఎంతగా ఎదిగానో వాళ్ళు నాకు చెబుతున్నారు. ఓ హీరో సినిమా చూస్తే మిమ్మల్ని అది అంత భయపెట్టిందా అని ప్రశ్నించారు. నెల్లూరులో వీధిలో పెరిగిన వాడిని ఇక్కడి దాకా రావడమే గొప్ప. ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నా. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోను. ముఖ్యంగా అభిమానులకు చెబుతున్నా, నేను ఇంత బలంగా ఉన్నానంటే కారణం అభిమానులే. ఎంత ఎదిగినా నాకు తెలియదు, కానీ ధైర్యంగా ఉండడమే నాకు తెలుసు. కుంగిపోయి కనిపించడం నాకు నచ్చదు. బతకడమే నాకు అద్భుతమైన విషయం అనిపిస్తుంది. అభిమానులు కూడా విమర్శల్ని తిరిగ్గా తీసుకోండి. ముందు జీవితాన్ని ఆస్వాదించండి. ధైర్యం ఉంటే తిరిగి విమర్శలకు దాడి చేయండి. ప్రతి సోషల్ మీడియా కామెంట్ని తిప్పికొట్టండి అని కోరారు. పవన్ కళ్యాణ్ ఔరంగజేబు గురించి మాట్లాడగానే చాలా మంది బాధలు కోపాలు వచ్చాయని, మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు వారు చేసిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. అది సెక్యులరిజంతో భాగం కదా అన్నారు పవన్. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, థియేటర్లో అభిమానులు ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏఎం రత్నం, కథానాయకుడు నిధి అగర్వాల్, నిర్మాతలు నవీన్ నిర్నేని, వై రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.